టాంజానియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 ప్యాసింజర్ బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదంలో స్పాట్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం కిలిమంజారో ప్రాంతంలోని మోషి టాంగా రహదారిపై చోటు చేసుకుంది. 2 బస్సులు ఢీకొనడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో చిక్కుకొని చాలా మంది సజీవ దహనమయ్యారు. మరెందరో తీవ్రంగా కాలి ఆసుపత్రులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే స్థానికులు వెంటనే వెళ్లి మంటలను ఆర్పడంతో చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు. చాలా మందిని రక్షించిన స్థానికులు వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ 2 బస్సులలో ఒకటి వివాహ కార్యక్రమానికి ప్రయాణికులను తీసుకెళ్తుందని తెలిసింది. కాగా ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బాధితుల్లో ఎక్కువ మంది టాంజానియా పౌరులున్నట్టు సమాచారం. ఈ ఘోరమైన ప్రమాదం అనంతరం ఆ దేశ అధ్యక్షురాలు సమియా సులుహ్ హసన్ విచారం వ్యక్తం చేశారు. దుఃఖిస్తున్న కుటుంబాలు, బంధువులు, స్నేహితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నట్టు ఆమె తెలిపారు.